हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् क्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథం. ఏంటంటే మనమేదో ఈ కొద్ది విషయాలు మన ఇంటికి సంబంధించో మన ఊరికి సంబంధించో భౌతిక విషయం స్థూల జగత్తుకి సంబంధించిన విషయం మనం చెప్పుకోవటంతో పాటు దీనికి ఆధారమైనటువంటి సమస్తం గురించి కూడా మనం చెప్పుకోవటం వల్ల సుదూర ప్రాంతాలకి సుదూర తీరాలకి ప్రయాణం చేయాలంటే ఉపగ్రహం ఎట్లాగైతే దానికి సంబంధించి ప్రత్యేకమైన డ్రెస్ వేసుకుని రాకెట్ పేల్చబడి అక్కడ పైకి ఎలాగైతే వెళ్తామో అట్లా మనం దీంట్లోకి ప్రవేశించడానికి, మనం చెప్పుకోబోయే విషయంలోకి ప్రవేశించడానికి ఈ కార్యక్రమ పరిచయ పత్రం మనకు ఉపయోగపడుతుంది. మనం దుస్తులు వేసుకుంటున్నట్టుగా దానికి సంబంధించి ఎందుకంటే మనం ఇప్పుడు వేసుకుంటున్న దుస్తులు ఈ భౌతిక లోకం వరకే, ఈ భూమి మీద వరకే మనకి సరిపోతుంది. ఈ భూమి మీదే మరి మనం అమెరికా వెళ్ళామంటే మళ్ళీ నానా రకాలు వేసుకోవాలి ఆ చలికి తట్టుకోలేక. అట్లాగా మనం మరి ఈ భూమే కాదు మొత్తం విశాల విశ్వంలోకి, అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాం. దానికి తగిన విధంగా మనం సిద్ధంగా ఉండడం అది ఈ కార్యక్రమ పరిచయ పత్రం మనల్ని సిద్ధం చేస్తుంది. ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమం. Part 1, Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనం, అధ్యయనం, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలుపరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము.
గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న, అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. O hidden life, vibrant in every atom. O hidden light, shining in every creature. O hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. స్టాంజా 1 సంబంధించి చివరి శ్లోకమైనటువంటి 9వ శ్లోకంలో ఉన్నాం. దాంట్లో మొదటి భాగానికి సంబంధించిన వ్యాఖ్యానం చెప్పుకుంటూ పరాసెల్సస్ ప్రస్తావన వస్తే ఆయన గురించి చెప్పుకుంటున్నాం. పరాసెల్సస్ కొన్ని విషయాలు అంతకుముందు చెప్పుకున్నాం. ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు, పరిశోధనలు, ఈయన ఎట్లా ప్రస్తుత ఆధునిక కాలంలో ఉన్నటువంటి పరిశోధనలకి కానీ సిద్ధాంతాలకి, తత్వశాస్త్రానికి కానీ అటు వైద్య శాస్త్రానికి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిశోధనలన్నీ వీటికి ఆద్యుడుగా ఈయన ఆధారంతో, ఈయన ఏ సిద్ధాంతాలు ప్రతిపాదించాడో దాని ఆధారంతోనే ప్రస్తుతం అవన్నీ కూడా ఈ సిద్ధాంతాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. వైద్య శాస్త్రం కూడా దాని మీద ఆధారపడి ముందుకు వెళుతుంది. అది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇట్లా వీళ్ళు ఎట్లాగా ఇచ్చుకుంటూ వచ్చారు. పాత వాళ్ళు పైథాగరస్ కానీ, ఆ గ్రీకు తత్వవేత్తలు అరిస్టాటిల్, ప్లేటో, వీళ్ళందరూ ఈ పెరాసెల్సస్ వీళ్ళందరూ ఎట్లాగా ఏ పద్ధతిలో ఇచ్చారు. స్పిరిట్ ఇటు మ్యాటర్ అంటే 2 భాగాలుగా ఉన్నటువంటి ఈ సృష్టిని అవగాహన చేసుకుని ఆ రెండింటిని సమన్వయం చేసుకుంటూ దేన్ని వదలకుండా, స్థూల జగత్తునే వదలకుండా, మ్యాటర్కి సంబంధించిన స్థూల జగత్తు, జీవానికి సంబంధించిన స్పిరిచువాలిటీ, ఆత్మకు సంబంధించి ఆత్మ పదార్థం, ఈ రెండింటిని సమన్వయం చేస్తూ వాళ్ళు పరిశోధనలు కానీ సిద్ధాంతాలు కానీ తయారు చేస్తూ వచ్చారు. ఇక క్రమక్రమంగా ఏమైంది, మ్యాటర్కి సంబంధించింది మాత్రమే తీసుకుంటూ దాంట్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. స్పిరిట్కి సంబంధించిన విషయం అలా పక్కన పెట్టేసేటప్పటికల్లా ఇప్పుడు 2 భాగాలుగా అయిపోయినట్టు అయింది ప్రపంచం అంతా. పాశ్చాత్య ప్రపంచం పూర్తిగా మ్యాటర్తో నిండిపోయి, మ్యాటర్ పట్లే, మ్యాటర్కి సంబంధించి అంటే పదార్థానికి సంబంధించి, స్థూలానికి సంబంధించే విషయాలు పరిశోధనలు చేస్తూ దానికి సంబంధించి ముందుకు వెళ్తూ ఉన్నారు వాళ్ళు. ఇక తూర్పు దేశాలు చూద్దామంటే పూర్తిగా ఆధ్యాత్మిక పరంగా చూస్తూ మ్యాటర్ని పక్కన పెట్టేసేసి పూర్తిగా ఆధ్యాత్మిక పరంగా, ఆత్మపరంగానే, స్పిరిట్కి సంబంధించిన విషయాలుగానే ప్రతిపాదనలు చేస్తూ దాని వరకే విషయాలు వివరిస్తూ ముందుకు వెళ్తుంది తూర్పు దేశాలకు సంబంధించిన జ్ఞానం.
పాశ్చాత్య దేశాలకి సంబంధించిన జ్ఞానమేమో మ్యాటర్‌కి సంబంధించే వెళ్తుంది. అందుకని మరి ఇట్లా వేరు అయిపోయింది. ఇట్లాగ వేరుగా నడిస్తే కుంటికాలతో నడిచినట్టు అవుతుంది. మరి ఐన్‌స్టీన్ చెప్పినట్టుగా. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అంటే వీళ్ళలో కొంతమంది దాన్ని అర్థం చేసుకొని పాత వాళ్ళు చెప్పిన విషయాన్ని రెండిటిని సమన్వయం చేసుకుంటూ వాళ్ళు పరిశోధనలు చేశారు. కానీ వాళ్ళ యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు దీన్ని పూరించటానికి, ఈ రెండిటిని అతికించడానికి, ఈ 2 సమన్వయం చేయబడుతూ చక్కగా ఈ ప్రపంచం నడవటానికి ఏం జరిగింది? ప్రాక్ పశ్చిమ సమన్వయం. దానికి గాను ఈ పరమహంస యోగానంద అమెరికాలో స్థిరపడి అక్కడ అంటే పాశ్చాత్యులకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడం. అట్లాగే ఇస్కాన్ సంస్థ ప్రభుపాదుల వారు తన 75 సంవత్సరాల వయసులో బెంగాల్ నుంచి ప్రయాణం చేసి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పాశ్చాత్య ప్రపంచంలో కృష్ణ భక్తిని నింపేశాడు ఆయన. పూర్తిగా మ్యాటర్‌తో ఉన్నటువంటి ఆ పాశ్చాత్య ప్రపంచాన్ని భక్తి తత్వంతో, కృష్ణ భక్తి తత్వంతో నింపాడు. ఆఫ్రికా ఖండంలో అనేక దేశాల్లో కూడా దీన్ని అనుసరిస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు. అట్లాగే ఈ మధ్య కాలంలో యోగి శ్రీ రామ అని ఒక యోగి ఉన్నాడు. హిమాలయ యోగి. ఆయన జపాన్, అమెరికా అటువైపు వెళ్ళి అక్కడ ఎక్కువ కాలం బోధించడం జరిగింది. ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి. అట్లా ఈ మధ్య కాలంలో విక్రాల కృష్ణమాచార్య ఈ ప్రాక్ పశ్చిమ సమన్వయం కోసం యూరప్ దేశాలకి సంబంధించి ఒక 5 దేశాలు ప్రముఖంగా పెట్టుకొని ప్రతి సంవత్సరం ఒక 2 నెలలు మొత్తం 5 దేశాలు పర్యటించి అక్కడ ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని అలాగే వైద్యానికి సంబంధించినటువంటి హోమియోపతి శాస్త్రాన్ని వాళ్ళకి అందించారు. ఇదంతా ఎట్లాగా వచ్చింది? ఈ పాత వాళ్ళకి సంబంధించింది కొనసాగించడం కోసం ఎక్కడ ఆగిపోకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని పట్టుకుని ముందుకు వెళ్తున్నారు. అట్లా కాకుండా రెండిటిని సమన్వయం చేసుకోవాలని చెప్పడం కోసం. ఇంకొకటి ఏంటి? వాళ్ళకి టైం సెన్స్, సమయ పాలన, అలాగే నిజాయితీ, ఇటువంటి కొన్ని గొప్ప విషయాలు, గొప్ప లక్షణాలు పాశ్చాత్య ప్రపంచానికి ఉన్నాయి. ఈ దైవానికి సంబంధించి దైవానుభూతికి తీసుకువెళ్ళటానికి సంబంధించి తూర్పు దేశాల్లో చక్కటి జ్ఞానం ఉంది ఇక్కడ. కానీ సమయ పాలన, దేశభక్తి వీటి పట్ల కొంచెం తరుగుగా ఉన్నది ఇక్కడ. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమయ పాలనని, నిజాయితీని తూర్పు దేశాలకు అందిస్తూ, తూర్పు దేశాల్లో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పాశ్చాత్య దేశాలకు అందిస్తూ ఇట్లా వీళ్ళు వారధిగా నిలబడి అటు ఇటుగా ప్రపంచం మొత్తం ఒకే విధానమైనటువంటి స్పిరిట్, మ్యాటర్ 2 కూడా సమతూకంతో నడవటానికి ఎంతో ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో ఈ పరమ గురు పరంపర యొక్క పాత్ర ఎంతో ఉంది. సరే, ఇంకా ఈ పరాశర్ చెప్పిన వాటిల్లో ఆల్కెమీ అండ్ స్పిరిచువాలిటీ. ది మోడర్న్ మెడిసిన్ ఈజ్ వర్క్ ఆన్
herbalism and pharmacology paved the way for later discoveries. ఇప్పుడు ఎక్కువగా హెర్బల్‌కి సంబంధించి మందులు తయారవుతున్నాయి. నేచురల్ హెర్బల్‌కి సంబంధించి అవి ఆరోగ్యం కోసం ఎక్కువగా వాడటం జరుగుతున్నది. అట్లాగే ఫార్మకాలజీ ఈ మందులు తయారు చేసే విధానానికి సంబంధించి దారి చూపించాడు ఆయన. మోడర్న్ మెడిసిన్‌కి, ఆధునిక వైద్య శాస్త్రానికి దారి చూపించిన వాడుగా ఉన్నాడాయన. అలాగే ఆల్కెమీ అండ్ స్పిరిచువాలిటీ ఈజ్ ఫిలాసాఫికల్ అండ్ ఎసోటరిక్ ఐడియాస్. అంటే భౌతికమైన విషయాలకి సంబంధించి ఆయన దారి చూపిస్తూ, అదే సమయంలో ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా మనకి దారి చూపించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఒక భౌతికమైన విషయంతో మనం ఆగిపోకూడదు. ఈ భౌతికానికి ఆధ్యాత్మికత తోడవ్వాలి. 2 కలిసి వెళితేనే మన జీవితం పరిపూర్ణమవుతుంది. His philosophical and esoteric ideas inspired later alchemists and spiritual seekers. తర్వాత Renaissance thought contributed to the cultural and intellectual movements of his time. సాంస్కృతిక పునరుజ్జీవన యుగముగా చెప్పుకుంటాం 14-15 శతాబ్దాలు, 16వ శతాబ్దం ఆ ప్రాంతాలు. ఇప్పుడు ఈయన చక్కటి ఐడియాస్‌ని అందించారు. చక్కని ఆలోచనల్ని. ముఖ్యంగా ఆర్ట్ అండ్ లెర్నింగ్ సంబంధించి. ఓకే. ఇప్పుడు మనం సీక్రెట్ డాక్టర్‌లోకి వెళ్దాం. 72వ పేజీ. The whole series of the numberless speculations of this kind are but variations on this theme, the keynote of which was struck in this probable revelation. సరే, ఇప్పుడు ఇక అంటే 2వ భాగానికి సంబంధించి 9వ శ్లోకంలో యొక్క 9వ శ్లోకంలోని మొదటి భాగం పూర్తయింది. ఇది దాని వివరణ. 2వ భాగానికి సంబంధించి ఏంటంటే absolute being and consciousness, which are absolute non-being and unconsciousness. Absolute being and consciousness, which are absolute non-being and unconsciousness. And the great wheel was Anupadaka. Innumerable. దీనికి సంబంధించి మనం వ్యాఖ్యానంలోకి వెళ్దాం. The term Anupadaka, the parentless,
ఆర్ వితౌట్ ప్రోజెనిటర్స్. ప్రోజెనిటర్స్ అంటే వంశావళి. మనకి పెద్దలు, పూర్వీకులు ఆ వరుస ప్రకారం ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో దీనికి ప్రారంభం ఎక్కడో మొదలై ఉంటుంది. దాని నుంచి ఇలాగ వచ్చి ఇప్పుడు మనకు ఎదురుగా ఉన్నది ఉంది. పూర్వీకుల నుంచి వచ్చి ప్రస్తుతము ఇప్పుడు మనం ఉన్నాం. మనకి పూర్వీకులు ఎంతో మంది ఉన్నారు ప్రోజెనిటర్స్. అట్లా ప్రోజెనిటర్స్ లేకుండా ఉన్నవాడు ఈ మొత్తానికి సంబంధించిన వాడంటే అనుపాదక. తనకు తనే ఉన్నాడు గాని తను ఎక్కడి నుంచో తనకి వారసత్వంగా తనకి పూర్వీకులు ఎవరు ఇంక లేరిక. పూర్వీకులు లేని చోటకు వచ్చాము ఇక్కడ ప్రస్తుతం. ఈ సృష్టి అనేటప్పటికల్లా ప్రారంభం ఉంటుంది. దాని నుంచి ప్రారంభమై ఎంతో మంది ద్వారా ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చింది. కానీ ఆ ప్రారంభించిన వాడికి తనే ప్రారంభం. ఇంకా ఆయనకి పూర్వీకులు ఎవరూ లేరు. అందుకని అది అనుపాదక అని చెప్పబడుతుంది. పేరెంట్లెస్, వితౌట్ పేరెంట్స్, వితౌట్ ప్రోజెనిటర్స్ is a mystical designation having several meanings in the philosophy. చెప్పామంటే దానికి రీజనింగ్ కావాలి, దానికి హేతుబద్ధతగా ఉండాలి. దానికి వివరించడంలో దీనివల్ల కాబట్టి ఇది ఇలాగా ఉంది కాబట్టి ఇంకా తర్వాత లేదు. ఇక తర్వాత చిట్ట చివరికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడితో ఆగిపోయింది. ఇక పర్వతం ఉంది. పర్వతము కింద చాలా వెడల్పుగా ఉంటుంది. చాలా చుట్టూ కొంత ఎక్కువగా చుట్టూ ఆవరించి ఉంటుంది. క్రమక్రమంగా పైకి వెళుతూ ఉంటాం. చిట్ట చివరికి శిఖరం వచ్చేస్తుంది. శిఖరాగ్రం వస్తుంది. ఆ తర్వాత ఇంక లేదు. ఇంక చోటే ఖాళీ చోటు, ఆకాశం ఉంది అంతే. ఆ తర్వాత అన్నట్టుగా ఆ అగ్రం నుంచి దిగువకి మాత్రం చాలా చాలా వచ్చినట్టుగా మనకి ఉంది. అట్లాగే ఈ అనుపాదక అనే పేరు పెట్టాం దానికి. అనుపాదక పేరెంట్లెస్, తల్లిదండ్రులు లేని. అలాగే వితౌట్ ప్రోజెనిటర్స్, వంశావళి లేని, పూర్వీకులు లేని. ఇస్ ఎ మిస్టికల్ డెసిగ్నేషన్. ఇప్పుడు మనకి ఎట్లాగైతే ఒక్కొక్కళ్ళు ఏదైనా హోదా ఉంది అంటే ఆ హోదా పేరు ఏదో ఉంటుంది. తండ్రి, తల్లి అని ఇట్లాగా పెట్టుకున్నాం మనం. హోదా లేకుండా ఎవడన్నా ఉన్నామా? ఎవ్వరులేం కదా. చిన్న శిశువు, అప్పుడే పుట్టిన శిశువు, అతను కుమారుడు. వాడికి హోదా వచ్చేసింది. పుట్టడమే హోదా వచ్చేసింది. కుమారుడు, మనవడు, ముని మనవడు, ఇట్లాగా ఒక్కడికే రకరకాలైనవి వచ్చేసినాయి. డిజిగ్నేషన్ అంటాం అది. సరే, ఉద్యోగంలో చేరితే ఆ డిజిగ్నేషన్ వేరు, ఆ హోదా వేరు. కానీ అసలు ప్రారంభంలోనే పుడుతూనే మనకు ఒక డిజిగ్నేషన్ ఉంది. కానీ ఈయనకున్న డిజిగ్నేషన్ ఏంటి? అనుపాదక. ఈయన ఎవరి కొడుకు కాదు, ఎవరి మనవడు కాదు, ఎవరి ముని మనవడు కాదు. మనలాగా కుదరదు అది ఆయనకి పోల్చడానికి. మొత్తానికి సంబంధించిన వాడికి పేరెంట్లెస్. ఎందుకంటే ఆయన పుట్టుక లేనివాడు. పుట్టినప్పుడు కదా ఇవన్నీ వచ్చేది. పుడుతూ ఉంటే ఆ పుట్టిన వాడికి కొడుకుగా, ఆ పుట్టిన వాడికి పూర్వీకులు ఉంటారు. వాళ్ళతో అనుబంధం వేరువేరుగా ఉంటుంది. అవన్నీ వచ్చేస్తాయి. ఇట్లా ఈ డిజిగ్నేషన్ ఇస్ ఎ మిస్టికల్ డిజిగ్నేషన్. గూఢముగా, మర్మముగా, దురవగాహనం. మనకి వెంటనే అర్థమయ్యేది కాదు ఆ డిజిగ్నేషన్.
అనుపాదక అన్న డిజిగ్నేషన్ ఏదో పేరు పెట్టాలి కాబట్టి అనుపాదక అని పెట్టాం. ఆయనకి ఎవరు లేరు అన్నట్టుగా పెట్టేశారు. ఆయనకి ఎవరు లేరు. ఉన్నది ఆయనే కాబట్టి ఉన్నది ఆయనే కాబట్టి ఇక ఎవరు ఇదిగో వీళ్ళు ఉన్నారు కదండి అంటే వాళ్ళు కూడా ఆయనే. ఈయన కాకుండా ఉన్నవాళ్ళు కావాలి కదా మనకి. ఈయన కాకుండా ఉన్నవాళ్ళు ఉంటే అప్పుడు ఈ పేరెంట్స్ అనో లేకపోతే ప్రోజెనిటర్స్ అనో ఆ పూర్వీకులనో వంశవాళ్ళనో వస్తుంది. అట్లా ఎవ్వరూ లేనివాడు. ఎందుకంటే తనే ఉన్నదంతా తనే కాబట్టి. అట్లా అంటే ఈ మిస్టికల్ డిజిగ్నేషన్ దీన్ని అర్థం చేసుకోవాలంటే తూర్పు దేశాల వాళ్ళకి తేలికది. వాళ్ళు దానికి సంబంధించి అంతకు ముందు నుంచే ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకొని ఉన్నారు. పాశ్చాత్యులకి దీనికి సంబంధించి కొంచెం కష్టమైన విషయం దీన్ని జీర్ణం చేసుకోవటం. దీన్ని మిస్టికల్ అనే వాడారు దాన్ని. గూఢమైన మర్మమైనటువంటి ఆ హోదా. ఆయనకి మనం పెట్టినటువంటి పేరు గాని, హోదా గాని అదేంటి మర్మంతో కూడుకున్నది, రహస్యంతో కూడుకున్నది. సెవరల్ మీనింగ్స్ ఇన్ ద ఫిలాసఫీ. ఎన్నో రకాల అర్థాలను ఇస్తుంది ఈ తత్వశాస్త్రంలో. బై దిస్ నేమ్ సెలెస్టియల్ బీయింగ్స్, ధ్యాన్ జోహాన్స్. సెలెస్టియల్ బీయింగ్స్ అంటే స్వర్గ సంబంధమైనటువంటి అంతరిక్షానికి సంబంధించినటువంటి, అంటే ఈ స్థూల జగత్ ఏదైతే ఉందో దీనికి, ఈ వ్యక్త జగత్తుకి ముందుగా ఉన్నటువంటి అవ్యక్త జగత్ ఏదైతే ఉందో, అవ్యక్తం ఏదైతే ఉందో దానికి సంబంధించి, ఆ స్వర్గలోకానికి సంబంధించి, అంతరిక్షానికి సంబంధించినటువంటి సెలెస్టియల్ బీయింగ్స్, ఆ జీవులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎక్కడికక్కడ దానికి సంబంధించిన జీవులు, అక్కడ దానికి సంబంధించిన పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎక్కడికక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ, బ్రహ్మలోకం వెళ్ళినా అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు. మరి బ్రహ్మలోకం వచ్చిందంటే దానికి ముందు ఇంకొకటి ఏదో ఉండాలి. వాళ్ళు చేస్తే గాని ఈ బ్రహ్మలోకం ఉద్భవించదు. కాబట్టి మనం ఎక్కడ ఎంత దూరం వెళ్ళినా గానీ ఆ ప్రాంతంలో దానికి సంబంధించి పని చేస్తూ దాని తర్వాతది పుట్టించే పనిలో వాళ్ళు ఉంటారు. దాని తర్వాతది సృష్టించే పనిలో వాళ్ళు ఉంటారు. ఎక్కడికక్కడ మనం మన తర్వాత వాళ్ళని సృష్టిస్తున్నాము. అట్లాగే సెలెస్టియల్ బీయింగ్స్, ఇట్లా ఆ జీవులు ఏంటంటే ద ధ్యాన్ చౌహాన్స్ ఆర్ ధ్యాని బుద్ధాస్. ధ్యాన్ చౌహాన్స్ ఒక పరిపాలక వ్యవస్థ ఉంది. లార్డ్స్ ఆఫ్ మెడిటేషన్. ఈ మొత్తాన్ని సృజిస్తున్న వాళ్ళు, ఈ సృష్టి మొత్తాన్ని వాళ్ళు ధ్యానము ద్వారా మొత్తాన్ని సృజింపజేస్తూ అది సృష్టి స్థితి లయలు చెందే విధంగా చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంత సమూహం. వాళ్ళని ధ్యాన్ చౌహాన్స్ అంటాం, ఆర్ ధ్యాని బుద్ధాస్. ఇట్లా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ దానికి సంబంధించి, అంటే మనకి ఎలాగైతే ఒక మూల జాతి, ఈ మూల జాతికి సంబంధించి ఆ మూల జాతికి ముందుగా ఒకడెవడో ఉండాలి. ఉండి ఆ మూల జాతిని ఆ లక్షణాలతో ఆ మూల జాతికి సంబంధించి ఉద్భవించేటట్టుగా, అది క్రమ పరిణామం చెందేటట్టుగా దానిని పర్యవేక్షిస్తూ ఒక అధికారి ఒకడు ఉండాలి. అట్లా వీళ్ళలో ఈ ధ్యాన్ చౌహాన్స్, అట్లాగే ధ్యాని బుద్ధాస్ ధ్యాని బుద్ధాస్ అంటే మనకి డివైన్ ప్లాన్ బుక్ లో 70 పేజీలో ఉంటుంది. బుద్ధాస్ ఆఫ్ మెడిటేషన్. ధ్యాని అంటే ధ్యానానికి సంబంధించి, బుద్ధాస్ ఆఫ్ మెడిటేషన్ ఆల్సో కాల్డ్ సెలెస్టియల్ బుద్ధాస్.
and Buddhas of contemplation. There are 7 Dhyani Buddhas, as there are the 7 primordial sons of light, each one having the governance of one round. ఒక రౌండ్కి సంబంధించి రౌండ్ మనస్సుగా వీళ్ళు ఆ రౌండ్కే అధిపతిగా రౌండ్కి ఒక రౌండ్ జరిగేటప్పుడు కల్లా ఏమేమైతే జరుగుతున్నాయో అది జరగటానికి సంబంధించి దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్న వాళ్ళని మనం ధ్యాని బుద్ధాస్ అంటున్నాం. అట్లా 7 రౌండ్స్ ఉన్నాయి మనకి. ఒక్కొక్క రౌండ్‌కి ఒక్కొక్క ధ్యాని బుద్ధ. ఒక్కడే అన్ని రౌండ్‌లకి పని చేయడు. తను పనిచేసి ఒక రౌండ్‌కి తను ఒక రౌండ్‌కి పనిచేసి, ఆ తర్వాత రౌండ్ వాడికి అది అప్పజెప్పేసి ఈయన ఆగిపోతాడు. ఈయన ఆగిపోవటం అంటే మళ్ళీ ఎనక నుంచి వస్తున్న దాన్ని మళ్ళీ అందుకుంటాడు. ఎవరు ఖాళీగా ఉండరు. తన పని పూర్తి అయింది అంటే తర్వాత వాడికి అప్పజెపుతాడు. మళ్ళీ తన పని చేయడం కోసం తనకి దిగువన ఉన్నటువంటి వాళ్ళ నుంచి మళ్ళీ అతనికి వస్తూ ఉంటుంది. అట్లా ఎగువ నుంచి వచ్చేది, దిగువ నుంచి వచ్చేది, తను పూర్తి చేసి తర్వాత వాళ్ళకి అందించేది. ఇలాగా అటు ఇటుగా అందరూ 24 గంటలు పని చేస్తూనే ఉంటారు. నిరంతరం పని చేస్తూ ఉంటారు వాళ్ళు. అట్లా రౌండ్‌కి సంబంధించిన వాళ్ళనేమో ధ్యానే బుద్ధాస్ అంటున్నాం. దే ఆర్ ద ఈక్వివలెంట్ టు ద రౌండ్ మనస్. ధ్యానే బుద్ధాస్ ఆర్ జనరల్లీ మెంట్. ఆ ధ్యాన్ చౌహాన్స్‌నే ధ్యాని బుద్ధాస్ అని కూడా పిలుస్తున్నాం. జనరల్లీ మెంట్. అదే భావాన్ని అంటే ధ్యాని చౌహాన్స్‌ని మనం ఎట్లాగైతే ఒక వరుస రాసుకున్నామో, ఒక పరిపాలక వ్యవస్థగా అంచెలంచెలుగా ఉన్నటువంటి వాచర్ దగ్గర నుంచి మొదలుకొని దిగువ స్థాయి వరకు వాళ్ళని వేరే ఒక చోటకు వచ్చినప్పటికల్లా ఒక ధ్యాని బుద్ధాస్ లేదా ధ్యాన్ చౌహాన్ అట్లా రెండు పేర్లతోనూ మనం పిలుస్తున్నాము. బట్ యాస్ దీస్ కరస్పాండ్ మిస్టికల్లీ టు ద హ్యూమన్ బుద్ధాస్ అండ్ బోధిసత్వాస్. కానీ ఇవి అట్లా మనకి సూక్ష్మంగా మనకేమి తెలియబడకుండా ఎట్లాగైతే వీళ్ళు పని చేస్తున్నారు. మరి వీళ్ళందరూ పని చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన విషయాలు మనకేమి తెలియదు. స్థూలంగా ఏమీ ఉండదు. మనకి మన స్థూల జగత్తులో ఉన్నట్టుగా ఇప్పుడు దేశానికి రాష్ట్రపతి ఉన్నాడు. దేశం మొత్తాన్ని ఆయన సూపర్వైజ్ చేస్తూ అందులో ఎత్తలేదు. దాన్ని సూపర్వైజ్ చేస్తూ దేశం మొత్తాన్ని రాష్ట్రపతి అని ఉన్నాడు. మనకు కనిపిస్తుంటాడు ఆయన. ఆ హోదా మనకు కనిపిస్తుంటుంది. ఆ హోదాలోకి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనకు కనిపిస్తుంటారు, తెలుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పటికల్లా ధ్యాన్ చౌహాన్స్ గాని, ధ్యాని బుద్ధాస్ అని ఏదైతే ఉంటున్నారో వీళ్ళెవరు మనకు కనపడరు. సూక్ష్మంగా ఉండి పని చేస్తూ ఉంటారు. మనందరి మీద ప్రభావం చూపిస్తూ. అట్లా ఉన్నవాళ్ళు బుద్ధాస్ కరస్పాండ్ మిస్టికల్లీ టు ద హ్యూమన్ బుద్ధాస్. కానీ వాళ్ళు ఈ భౌతికంగా ఉన్నటువంటి బుద్ధాస్ ఎవరైతే ఉన్నారో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క బుద్ధుడు మనకి వస్తూ ఉంటారు. చివరగా వచ్చిన బుద్ధుడు శాక్యముని. అంటే వీళ్ళతో వీళ్ళని నడిపిస్తూ ఉన్నట్టుగా ఆ బుద్ధాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని నడిపిస్తూ వీళ్ళతో అనుసంధానం చేస్తూ వీళ్ళకి అనుగుణంగా వాళ్ళకి అనుగుణంగా వీళ్ళు ఇక్కడ మన మధ్యన తిరుగుతూ ఉన్న ఒక అతన్ని బుద్ధుడుగా ప్రేరణ చేసి వాళ్ళకి అనుగుణంగా ఇక్కడ అంటే మన ఈ రేసుకు సంబంధించి
ఈ మూల జాతికి సంబంధించి గాని, ఉపజాతులకి సంబంధించి గాని, వీళ్ళల్లో ఆ వెలుగుని నింపడం కోసం, ఆ వెలుగు పట్ల మేల్కాల్చడం కోసం పని చేపిస్తూ ఉంటారు. అట్లా కరస్పాండ్ విత్ మిస్టికల్లీ టు ద హ్యూమన్ బుద్ధాస్. మానవ బుద్ధాస్ అని మనం ఏదైతే చెప్పుకుంటామో. మహర్షి బోధిసత్వాస్ కూడా వీళ్ళు who appear on this earth. They are, so to speak, the eternal prototypes of Buddhas, the మనుష్య బుద్ధాస్. అంటే సూక్ష్మంగా పనిచేస్తున్నటువంటి ఒక రౌండ్‌కి సంబంధించి ధ్యాని బుద్ధాస్ అని మనం ఏదైతే చెప్తున్నామో, వాళ్ళకి సంబంధించినటువంటి అది సూక్ష్మంగా వాళ్ళు పనిచేస్తున్నారు. దానికి సంబంధించి దానికి అనుగుణముగా బుద్ధాస్ అంటే మనుష్య బుద్ధాస్ హూ అపియర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద అప్పుడప్పుడు వాళ్ళు వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి జీవుల్ని ప్రభావితుల్ని చేయటం ఏదైతే జరుగుతుందో, ఈచ్ ఆఫ్ హూమ్ హ్యాస్ హిస్ పర్టిక్యులర్ డివైన్ ప్రోటోటైప్. వాళ్ళకి ఆ ధ్యాని బుద్ధాస్‌కి సంబంధించి, ఆ బుద్ధాస్ మెడిటేషన్‌కి సంబంధించి అదే లక్షణాలతో వాళ్ళు ఏవే కార్యక్రమాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఈ భూలోకం మీద ఆ కార్యక్రమం నిర్వహించడానికి వాళ్ళు వస్తూ ఉంటారు. మనుష్య బుద్ధాస్ who appear on this earth, each of whom has his particular divine prototype. So for instance, Amitabha is the Dhyani Buddha of Gautama Shakyamuni. Manifesting through him whenever this great soul incarnates on earth, as he did in Tsongkhapa. Amitabha is the Dhyani Buddha of Gautama Shakyamuni. Manifesting through him whenever this great soul incarnates on earth, as he did in Tsongkhapa. టిబెట్ లో అలాగా జన్మించి అక్కడ కొంతకాలం ఉన్నాడు. సోంఖాపా లాగా. ఇప్పుడు ఏంటి, మనం ఈ ప్రళయ స్థితి దగ్గర నుంచి ఇక సృష్టి స్థితిలోకి రాబోతుంది. ఈ సృష్టి స్థితికి సంబంధించి ఎవరెవరో ఏవేంటి చేస్తున్నారో వాటి గురించిన వివరణ నెమ్మదిగా మనకి క్రమక్రమంగా అందిస్తూ ఉంటారు ఇది. But as these correspond mystically to the human Buddhas and Bodhisattvas, known as the Manushi or human Buddhas, the latter are also designated Anupadaka, once that their whole personality is merged in their compound 6th and 7th principles, or Atma Buddhi, and that they have become the diamond-souled Vajrasattvas, the full Mahatmas. ఇదంతా ఒక పరిపాలక వ్యవస్థగా వీళ్ళందరూ ఎట్లాగా పనిచేస్తున్నారు ఈ మొత్తానికి సంబంధించి అన్న విషయం ఇక్కడ కొంచెం మనకి ఉదాహరణ పూర్వకంగా ఇచ్చారు సంగ్రహంగా. ఇంకా రాబోయే స్టాంజర్స్ లో వీటి గురించిన పూర్తి వివరాలు మనకు ఉంటాయి. ఈ వజ్ర సత్వాస్ అంటే ఏంటంటే, వజ్ర అంటే డైమండ్ హోల్డర్. ఇన్ టిబెటన్ దోర్జే శంప అని అంటాం దాన్ని. శంప మీనింగ్ ద సోల్. ఇట్స్ adamantine quality referring to its indestructibility in the hereafter.
టిబెటన్ లో దీన్నే వజ్ర సత్వ అని ఏదైతే చెప్పామో, దోర్జే సంప మీనింగ్ ద సోల్. ఇట్స్ అడమంటైన్. అతని కఠినమైనటువంటి వజ్రదేహి. వజ్రం ఎట్లాగైతే ఎంత కఠినంగా ఉంటుందో అది, మామూలు దానికి అది దాన్ని పగలగొట్టలేము. అట్లాగా దాని యొక్క లక్షణాలు చాలా కఠినమైనవిగా ఎటువంటి దానికైనా అది నిలబడి ఉంటుంది, ఎటువంటి పరిస్థితులకైనా కానీ అని ఎలాగైతే ఉందో వజ్రం అనే దాన్ని, ఇట్లా వజ్రదేహి. ఇతని దేహం కూడా చిన్న చిన్న మార్పులకి గురి కాకుండా, ఎటువంటి మార్పులు అయినప్పటికీ ఏమాత్రము చలించకుండా. ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో మరి పైన బట్టలు లేకుండా దిగంబరంగా తిరుగుతున్నారు. మనం ఇక్కడ మన ప్రాంతంలో ఉంటూ చిన్న చలి ఉంటేనే మరి 4-5 రకాల బట్టలు వేసేసుకుంటున్నాం ఆ చలికి తట్టుకోలేక. మరి అటువంటిది -డిగ్రీలో ఉన్నటువంటి, ఉష్ణోగ్రతలో ఉన్న -డిగ్రీలో ఉన్నటువంటి అక్కడ అంత చలిలో ఆ దేహం ఏమాత్రము చలించటం లేదు. దానికి అటువంటి కఠోర పరిస్థితులకి అది నిలబడి ఉంటుంది. అట్లా దాన్ని ఆ వజ్రదేహి, రిఫరింగ్ టు ఇట్స్ ఇండెక్స్ట్రబిలిటీ ఈజ్ హియర్ ఆఫ్టర్. The explanation with regard to the Anupadaka given in the Kala Chakra, the first in the Gyu division of the Kanjor, is half esoteric. ఈ అనుపాదక గురించి మనం వివరించడానికి ఇక్కడ ప్రయత్నం జరుగుతుంది. ఈ అనుపాదక నుంచి తర్వాత వచ్చిన వాళ్లే కానీ, అనుపాదక అనే ప్రారంభంలో ఎవరైతే ఈ మొత్తానికి సంబంధించిన వాడికి మాత్రం ఎవరూ లేరు, తనకి తనే. The explanation with regard to the Anupadaka, ఆ కాలచక్రంలో అంటే టిబెటన్ కి సంబంధించినటువంటి కాలచక్రం ఒకటి ఉన్నది, దాంట్లో వివరింపబడింది. అది ఎట్లాగా వివరించారు? ఇండెస్ట్రక్టబిలిటీ అంటే నిత్యత్వం, నాశరహితం. అది ఇండెస్ట్రక్టబిలిటీ ఆఫ్ సోల్. To its indestructibility in the hereafter. The soul, it's a adamantine quality. సోల్ కి సంబంధించి ఆత్మ నశించనిది, పరిస్థితులకు గురి కానిది. వజ్రదేహి వజ్రంతో సమానమైనది, వజ్రం అంత కఠినమైనది, adamantine quality, referring to its indestructibility in the hereafter. సత్వ, బోధి సత్వ. సత్వ అంటే ఏంటి? ఆత్మకి సంబంధించిన పదం అది. అంటే ఆత్మ ఈ స్థూలానికి వచ్చే కొలది రకరకాల స్థితులకు, రకరకాల స్థితుల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ అట్లా దాన్ని మెన్షన్ చేస్తూ, దాన్ని తెలియజేస్తూ ఇవ్వబడ్డటువంటి విషయం ఇది. దీనికి సంబంధించి ఈ అనుపాదకి సంబంధించిన వివరణ దేంట్లో ఇచ్చారంటే ఆ కాలచక్రంలో ద ఫస్ట్ ఇన్ ద గ్యూ, జీవయు గ్యూ అని ఒకటి ఉన్నది. యు ఆర్ గుయు రిఫర్స్ టు ఎ టర్మ్ యూజ్డ్ ఇన్ ఏన్షియంట్ చైనీస్ మిస్టిసిజం అండ్ థియోసఫీ. అంటే ఈ పదాన్ని మొదటగా చైనీస్లో
చైనీస్‌కి సంబంధించినటువంటి చైనా సంప్రదాయంలో, చైనీస్ సంప్రదాయంలో అక్కడ ఉన్నటువంటి తత్వశాస్త్రానికి సంబంధించిన సంప్రదాయంలో ఈ పదాన్ని వాడారు. అట్లాగే దివ్య జ్ఞానంలో గియు గియా ఈజ్ అసోసియేటెడ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది హయ్యర్ సెల్ఫ్ ఆర్ మొనాడ్. అంటే ఆత్మ బుద్ధితో అక్కడి నుంచి దిగువకి ఎలాగ వస్తుందో ఆత్మ బుద్ధితో కనెక్ట్ అయ్యి. ఆత్మ బుద్ధి అంటే ఆత్మ ఉపాధిగా చేసుకుని, దేన్ని? బుద్ధిని ఉపాధిగా చేసుకుని అదిక ఈ బుద్ధాసుగా రకరకాల వీటిగా కిందకి దిగుతూ ఉన్నది. ఇట్ రిప్రజెంట్స్ ద డివైన్ ఇమ్మోర్టల్ ఎసెన్స్ వితిన్ an individual which is connected to the universal spirit. మనం ఏదైతే ఒక క్వశ్చన్ విశ్వాత్మ, ఇంకొక క్వశ్చన్ కోటాను కోట్ల ఆత్మలు అని అనుకుంటున్నాము. ఈ కోటాను కోట్ల ఆత్మలు దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? దేనికి సంబంధించిందిగా ఉంది? విశ్వాత్మ. ఒకే ఒక ఉన్నది ఏదైతే ఉందో విశ్వాత్మతో అనుసంధానమైంది. అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యుత్ శక్తితో నడిచే గృహోపకరణాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇదంతా కలిపి దేనికి కనెక్ట్ అయి ఉంది? ఆ జనరేటింగ్ ఏదైతే తయారు చేయబడుతుందో, విద్యుత్ ఉత్పత్తి చేయబడుతుందో దానితో కనెక్ట్ అయి ఉంది. అట్లా మనం ఇవన్నీ దేనితో కనెక్ట్ అయి ఉన్నాయి? విశ్వాత్మతో. యూనివర్సల్ స్పిరిట్ విశ్వాత్మతో ఇది కనెక్ట్ అయి ఉంది. ఆ విషయం అట్లాగా వివరిస్తూ చెప్పిన దాన్ని ఏమన్నామంటే గ్యూ, జీవయు గ్యూ అనే పదంతో చైనీస్ సంప్రదాయంలో వివరించబడింది. అలాగే దివ్య జ్ఞానంలో కూడా ఈ పదం ఉపయోగించబడింది. In theosophical teachings, Gyu is linked to the idea of the spark of divine consciousness that animates the human soul. The divine consciousness, idea of the spark of divine consciousness. మరి ఇలా కోటాను కోట్ల ఆత్మలు ఎలాగ వచ్చినాయి? ఆ విశ్వాత్మ నుంచే మినుగురులాగా. మనం ఒక నిప్పు కణిక దగ్గర నిప్పు వెలుగుతూ ఉంటే దాని నుంచి నిప్పు రవ్వలు ఎలాగైతే బయటికి వచ్చేస్తాయో, నిప్పు రవ్వల్లాగా, మినుగురులాగా, స్పార్క్స్ వలె ఇవి బహిర్గతం అవుతున్నాయి. దాని నుంచి అక్కడి నుంచి మరి నిప్పు ఒకటే కదా ఉండేది, కానీ నిప్పు రవ్వలు వందలు ఉంటాయి. అలా పైకి విసురుగా వచ్చేస్తూ ఉంటాయి ఆ రవ్వలు. ఆ రవ్వకి నిప్పుకి తేడా ఏమీ లేదు. దాని నుంచి విడిపడింది లేదు అది, కానీ విడిపడినట్టుగా మనకు అనిపిస్తుంది. నిప్పు ఒక చోట ఉన్నట్టుగా రవ్వ ఏమో అలా పైకి ఎగసి ఎట్లాగైతే సముద్రం పైన అలా ఎలాగైతే విడిపడినట్టుగా ఉందో మనకి, సముద్రము అలా రెండు ఒకటే, భేదం లేదు. సముద్రం లేకుండా అలా లేదు, అలా విడిగా అన్నట్టుగా లేదు, అది కలిసే ఉంది. సముద్రంతో కలిసే అలా వస్తుంది, నిప్పుతో కలిసే నిప్పు రవ్వ వస్తుంది, కానీ అది వేరుగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అట్లా రవ్వల్లాగా ఈ విశాల ఆకాశంలో, ఈ విశాల విశ్వంలో లాగా స్పార్క్ ఆఫ్ డివైన్ కాన్షియస్నెస్ దట్ ఎనిమేట్స్ ది హ్యూమన్ సోల్. ఇట్లా ఒక్కొక్క మానవాత్మలు అన్నట్టుగా, అంటే కోటాను కోట్ల ఆత్మలుగా అలాగా విరజమ్మబడుతుంది. ఒక ఫౌంటైన్ నుంచి నీరు ఎలాగైతే విరజమ్మబడుతుందో, అది థియోసాఫికల్ టీచింగ్స్ లో మనకు ఆపాదిరిగా గ్యూ అన్న పదానికి వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడి నుంచి ఏంటన్నమాట, మనకి ఇక్కడి నుంచి ఇక నెమ్మదిగా ఈ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితికి ఎలాగా మొదలవుతోంది
అంటే ఎలా మనం మెలకువ ఎలా మేల్కొంచుతున్నాం, నిద్రాస్థితి నుంచి మేల్కాంచే స్థితిని వర్ణించడం వస్తుంది ఇక్కడి నుండి. నెమ్మదిగా ఆ మేల్కాంచడం, మేల్కాంచిన దగ్గర నుంచి ఒక్కొక్కటి మనకి అందుబాటులోకి రావడం. మనం దాన్ని తెలుసుకోవడం. అంటే ఎవరెవరు ఏవేంటి చేస్తున్నారు? ఈ బ్రహ్మాండం ఎలాగ ఆవిర్భవిస్తోంది? ఈ బ్రహ్మాండం ఎలాగా పరిణామం చెందుతోంది? ఆ విషయాలన్నీ ఇక వరుసలో మనకి అందింపబడతాయన్నమాట. ఇప్పుడు వరకు ఏంటి జరిగింది? మనం 9వ శ్లోకం మొదటి భాగం దాకా ప్రళయ స్థితి గురించే. అంటే ఆమె కునుకు తీస్తోంది అన్న విషయమే మనకి చెప్పబడింది ఇప్పటి వరకు. కునుకు తీస్తూ ఉండగా ఎట్లాగుందో అన్నట్టుగా మనకి చెప్పబడింది. ఇక ఆమె నిద్ర నుంచి మేల్కొంచుతుండగా అన్నట్టుగా ఇక నుంచి చెప్పబడుతూ ఉంటుంది. అందుకని ఈ విషయాలన్నీ వస్తున్నాయి మనకి. గివ్ డివిజన్ ఆఫ్ ద కంజూర్ ఈజ్ హాఫ్ ఎసోటరిక్. అంటే ఈ గ్యూ మళ్ళీ దేంట్లో భాగంగా ఉంది? కంజూర్ అని ఇంకొక పదం ఉంది. ఇంకొక విషయం ఉంది. ఆ కంజూర్‌లో ఇది భాగంగా ఉందన్నమాట. కంజూర్ అంటే ద కంజూర్ ఆల్సో నోన్ యాస్ ద కాంగ్యూర్ ఈజ్ ఎ టిబెటన్ బుద్ధిస్ట్ canonical text. Considered one of the most sacred and authoritative collections of Buddhist scriptures. బుద్ధిజానికి సంబంధించినటువంటి అథారిటేటివ్‌గా కానానికల్ టెక్స్ట్స్ అంటారు వాటిని. ఆ ప్రబోధాలన్నీ, ఆ బోధనలన్నీ, దీనికి సంబంధించిన విషయాలన్నీ వివరించినవి. దాంతో కూడుకున్నది కంజూర్ అన్న భాగం. ఇట్ కంటైన్స్ translations of Buddha's teachings and dialogues. బుద్ధుడి యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో, ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, వాటితో కూర్పు చేయబడింది ఈ కంజూర్ అన్నది. సూత్రాస్, తంత్రాస్ అండ్ అదర్ సేక్రెడ్ టెక్స్ట్స్, ఆయన ప్రబోధించినటువంటివి, ఆయన చెప్పినటువంటివి. ఏంటి ఇదంతా దేనికి? ఇంకా ఇక్కడి నుంచి మన ప్రయాణం దిశ మారింది. దిశ మార్చబడింది ఇక్కడి నుంచి మనం ఆ ఏకత్వం కేసి వెళ్ళాల్సిన దీనికి సంబంధించి, ఆ ఏకత్వానికేసి మన ప్రయాణాన్ని ప్రోత్సహించటానికి అన్నట్టుగా ఆ విషయాలు దాంట్లో వివరింపబడతాయి. కామెంటరీస్ అండ్ ఎక్స్‌ప్లనేషన్స్ బై ఇండియన్ అండ్ టిబెటన్ మాస్టర్స్. The Kanjur is divided into 108 volumes in the most common edition. మొత్తం 108 సంపుటాలుగా అది ఇవ్వబడింది. 108 అనేది ఒక అద్భుతమైన సంఖ్య. ఒక నిగూఢముగా రహస్యాలతో కూడుకున్నది. అంటే 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఈ 4 × 27 కలిపితే 108 పాదాలు. ఈ 108 అన్నది మొత్తం నక్షత్ర మండలం అంతా చుట్టూ తిరిగి వచ్చేసినట్టు అవుతుంది. విశ్వం మొత్తాన్ని మనం చుట్టూ తిరిగి వచ్చినట్టుగా అయిపోతుంది. అందుకే మనకి ఈ కీర్తనలు గాని, ఇవి స్తోత్రాలు, ఎక్కువగా స్తోత్రాలన్నీ మనకి 108గా ఇవ్వబడ్డాయి. ఈ 108 సంపుటాలుగా దీంట్లో ఇవ్వబడింది. Covers various topics including philosophy, meditation and rituals. It is a fundamental text for Tibetan Buddhist studies and practice and is still widely used and revered today. ఇప్పటికి కూడా
ఆ హిమాలయ పర్వతాల్లో గాని, ఇంకా జపాన్, చైనా, టిబెట్టు ఇట్లా ఈ బుద్ధిజాన్ని ఆదరిస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో సింహళం, సిలోన్ ఇట్లా వీటిల్లో ఇంకా వీటిని ఆదరిస్తూ ఎంతో భక్తి పురస్సరంగా వాటిలో ఉన్న విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వాటిల్లో ఇప్పుడు మనం దివ్య జ్ఞానంలో ఏవైతే చెప్పుకుంటున్నాం, వాటిల్లో గూడా అంతే వివరంగా వాటిలో అన్నీ అందివ్వబడ్డాయి. అది ఎలాగా బుద్ధుడు చెప్పినటువంటి ఉపదేశాలుగా బుద్ధిస్ట్ టీచింగ్స్. మిగతావి ఇంకా కొంచెం కొంత భాగం ఉంది. ఇది రేపు పూర్తి చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ.